ఖమ్మంలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం రిక్కా బజార్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. ప్రధాని మోదీపై టీఎస్-యూటీఎఫ్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు ఆందోళనకు దిగక బీజేపీ నేతలను అడ్డుకొని ఇరు వర్గాల టెంట్లను తొలగించారు. దీంతో బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. అయితే పోలీసులు బీజేపీ నేతలను బలవంతంగా అదుపులోకి తీసుకోగా వారిని విడుదల చేయాలని పోలీస్ వాహనాన్ని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. అయితే బీజేపీ శ్రేణులను పక్కకు నెట్టివేస్తున్న పోలీసులతో బీజేపీ నేతలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది. ఖమ్మంలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం రిక్కా బజార్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. ఈ విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ ఫోన్లో అందిస్తారు. రజనీకాంత్, దుర్గా, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం ఖమ్మం పట్టణంలోని రిక్కా బజార్ వద్ద ఏర్పాటు చేశారు. రిక్కా బజార్ వద్ద 4 పోలింగ్ బూత్లు ఉండగా పోలింగ్ బూత్ 100 మీటర్స్ బయట వెలుపల ప్రాంతంలో వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులతో పాటు టీచర్స్ పోటీ చేసిన యూనియన్ల తరఫున కూడా వివిధ పార్టీల నేతలు కూడా తమ టెంట్లు వేసుకొని అక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారం నిర్వహిస్తుంటే కూడా ఉదయం కూడా బీజేపీ ఇటు సిపిఎం తపస్సు యూనియన్ మధ్యన కొంత స్వల్ప వాగ్వాదం చోటు పోలీసులు కొంచెం సరి చెప్పడంతో ఆ వివాదం కాస్త ఉదయం పూట కూడా సద్దుమణికి వచ్చింది. ఆ తర్వాత ఇందాక కొద్దిసేపటి క్రితం సుమారు అర్ధగంట క్రితం కూడా సిపిఎం తపస్సు సంబంధించిన శిబిరం, దాంతో పాటు బీజేపీ నేతల శిబిరం రోడ్లు పక్క పక్కన టెంట్లు ఉండటం, ఆ టెంట్లలో ఉన్న ఇద్దరు ఒకరిపై ఒకరు పార్టీల పరంగా ఆరోపణలు చేసుకున్న క్రమంలో యూటీఎఫ్ సంబంధించిన నాయకులు, సిపిఎం నాయకులు కూడా ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేతలు ఒక్కసారిగా ఆగ్రహావేశానికి లోనవడంతో పోలీసులు అక్కడ చేరుకొని వారిద్దరిని సరిచిపే ప్రయత్నం చేశారు. సరిచిపే ప్రయత్నం చేసినప్పుడు సందర్భంలో కొంతమంది బీజేపీ నేతలు ఆ టెంట్ లో ఉన్న టెంట్ శిబిరానికి సంబంధించిన టెంట్ కర్రలను తొలగించే ప్రయత్నం చేశారు. దాంతో పాటు పోలీసులు కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా టెంట్ ఒకసారిగా కూలిపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. బీజేపీ నేతలు పోలీసులు కూడా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదం చోటు చేసుకున్న సందర్భంలో కొంత బీజేపీ నేతలు పోలీసులను నెట్టివేసే ప్రయత్నం చేస్తుంటే కొంతమంది బీజేపీ నేతలను అరెస్ట్ చేసి కారులోకి ఎక్కించడంతో మిగతా కొంతమంది పక్కనే ఉన్న బీజేపీ నేతలంతా వాళ్ళని ఇక్కడ విడిచిపెట్టాలంటూ మాత్రానికి అదే కారు ముందు బైఠాయించి కొద్దిసేపు ధర్నా చేశారు. ఈ సందర్భంలో కూడా పోలీసులకు బీజేపీ నేతలకు తీవ్ర వాగ్వాదం, స్వల్ప తోపులాట కూడా చోటు చేసుకుని తోపులాటలో కూడా ఒకరిద్దరు బీజేపీ కార్యకర్తలు కింద పడినప్పటికీ మాత్రం వాళ్ళు అరెస్ట్ చేసిన బీజేపీ నేతలను తక్షణం విడుదల చేస్తేనే మేము విడుదల చేయాలంటూ వాళ్ళంతా డిమాండ్ చేయడంతో మాత్రమే కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఆ ప్రాంతం మొత్తం ఖమ్మం పట్టణంలోని వైరా రోడ్డు ప్రధాన ప్రాంతం కావడంతో ట్రాఫిక్ కూడా హెవీగా ఉండటం, ఇక్కడ కొంచెం స్థానికులు కూడా ప్రయాణికులు కూడా కొంత ఇబ్బందులు గురైన పరిస్థితి కనపడుతుంది. ఆ తర్వాత కొద్దిసేపు అడిషనల్ గా పోలీస్ ఫోర్స్ కూడా కొంతమంది రావడం, అక్కడ వచ్చిన తర్వాత బీజేపీ నేతలు కొంత సర్చ్ చెప్పి అరెస్ట్ చేసిన నేతలను కార్లు అరెస్ట్ చేసిన నేతలను కూడా వెంటనే విడుదల చేశారు. విడుదల చేయడంతో వివాదం కథ సద్దుమణిగా చెప్పవచ్చు. దుర్గా, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.